ఇప్పుడు మనం మన బిడ్డను తీసుకోవాలంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి మనం చూడబోతున్నాము. టెస్ట్లు, ట్రీట్మెంట్. ఇప్పుడు దానికి ముందు మధ్యలో కూడా ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ చెప్పడానికి కోసం సుస్మిత వాళ్ళ హస్బెండ్ వచ్చినారు. నమస్తే మేడం. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, నా పేరు సందీప్ కుమార్, నా మిసెస్ సుష్మిత. బేసికల్గా నెల్లూరు నాది, మా వైఫ్ వాళ్ళది బుచ్చి. అయితే వర్క్ పరంగా మేము గూడూరులో ఫ్యామిలీ పెట్టాము. అది మాకు 2013లో అక్టోబర్లో మ్యారేజ్ అయింది. దేర్ ఆఫ్టర్ 1.5 years వరకు అంటే వీ హ్యావ్ నాట్ ఎనీ ప్రెగ్నెన్సీ ఏం రాలేదు. మేము అంటే ఇంట్లో వాళ్ళు అంటే నిదానంగా పర్లేదు అన్నారు. కాకపోతే మాకు మా మిస్సెస్కి సమ్ ఇన్కంఫర్ట్ ఫీలింగ్, అంటే యాజ్ కంపేర్ మై ఫ్రెండ్స్ కానీ దే ఆర్ గెటింగ్ సమ్ బేబీ, మాకు ఏందని ఇన్కంఫర్ట్ ఫీలింగ్ ఉంది. మేము ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేదు అప్పుడు దాకా. ఫస్ట్ నాకు January 2, 2015 నాకేమనిపించిందంటే, ఎందుకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ వీ చెక్ అంతే, ఖచ్చితంగా పుడతారు కాదు, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ కెన్ రెక్టిఫై అని చెప్పి అనిపించింది. స్ట్రైట్ అవే వెంట్ ఫర్ ఆండాల్ మేడం. బికాజ్ నెల్లూరులో, నేను నేటివ్ నెల్లూరు, ఇక్కడే పుట్టి పెరిగాను. మా అక్క కూడా ఆండాలం దగ్గరే జరిగింది. ఆండాలం అంటే మాకు అదొక గురి, అంతే వచ్చాము. ఫస్ట్ వచ్చిన తర్వాత యాక్చువల్గా హాస్పిటల్ అయితే ఫస్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు, డాక్టర్ కల్పిస్తారు. ఇక్కడ మార్నింగ్ వస్తే మధ్యాహ్నం డాక్టర్ని కలిసాను. దాని ముందు చాలా సెషన్స్ జరిగాయి. ఫస్ట్ సార్ సెషను, తర్వాత భాస్కర్ సార్ సెషను. ప్రతి దగ్గర మీకు ఏమీ కాదు, అంత సపోర్టివ్, అంత ప్రతి స్టెప్లో. అలా ఫస్ట్ అంతా మమ్మల్ని స్క్రీన్ చేశారు, మా గురించి డేటా తెలుసుకొని అంతా. దాని తర్వాత మేడంని కలిసాను లాస్ట్. మేడం కూడా ఏం చెప్పారంటే, ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ ఆన్ అస్. అంటే మీరు ఫెయిత్ పెట్టుకోండి, ఖచ్చితంగా కలగద్ది. బట్ దేర్ ఈస్ సమ్ ప్రాసెస్, ఇట్ ఇస్ ఏ ప్రాసెస్, సమ్ స్టెప్స్ హ్యావ్ టు బి ఫాలోడ్. కొన్ని స్టెప్స్ ఉంటాయి, అవి ఫాలో అయిన తర్వాత యూ విల్ గెట్ ఎ గుడ్ బేబీ. అందరు బేబీని తీసుకోవడం ఎవరైనా తీసుకుంటారు, మంచి బేబీని తీసుకోవడం అది ముఖ్యం అని చెప్పారు మేడం. దాని తర్వాత అంటే దెన్ వీ గాన్ ఫర్ సమ్ టెస్ట్స్ అనమాట. నేను టెస్ట్ వెళ్ళాను, మా మిస్సెస్ టెస్ట్కి వెళ్ళింది. దేర్ ఆఫ్టర్ రిజల్ట్ వచ్చింది. అప్పుడు PCOD, పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ఒక చిన్న నీటి పొడుగలు అలాంటివి మా మేడంకి ఉన్నాయి. అది కూడా ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి మా మేడంకి. అప్పుడు దాకా మేము పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు. మేడం దగ్గర తర్వాత ఇది మీ ప్రాబ్లం, ఇట్స్ నాట్ ఏ మేజర్ ప్రాబ్లం, ఇట్ కెన్ బి క్యూర్డ్ అని చెప్పింది. తర్వాత మేడం కొన్ని స్టెప్స్ చెప్పింది. ఇందాక సార్ ఏదైతే చెప్పారో, ఫుడ్ కానీ, డైట్ కానీ, వాట్ ఎవర్, యోగా కానీ కంప్లీట్లీ 100% ఫాలో అయ్యాం మేము. వీఆర్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ అండ్ వీ హ్యావ్ ఓవర్కమ్ దట్ ప్రాబ్లం. మార్నింగ్ లేవగానే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేది, నేను మా మేడం కలిసి వాకింగ్కి వెళ్ళేవాళ్ళము VRC గ్రౌండ్స్లో. దాని తర్వాత మేము అదే మొలకెత్తిన విత్తనాలు, కలబంద మా నాన్న తీసి పెడితే మా మిసెస్ తినేది, మొలకెత్తిన విత్తనాలు తినేది. ఇలాగా తిన్న తర్వాత రెగ్యులర్ చెకప్స్, మేడం మంత్లీ వన్స్ వచ్చి స్కాన్ తీస్తా, ఎలా ప్రాసెస్. చిన్నగా ఒక 6 months 8 months తర్వాత ఆ సిస్ట్ సంథింగ్ నీడిపొడులు అనేవి చిన్నగా తగ్గిన తర్వాత అలాగే ఇంకా ప్రాసెస్ ఫాలో అవుతా ఉన్నాం. జరిగిన తర్వాత ఇలాగే మేము ఒక టైంలో పూర్తిగా తగ్గిపోయింది. మా మేడంకి పీరియడ్స్ రెగ్యులర్గా రావడం స్టార్ట్ అయింది అరౌండ్ 9 months 1 year తర్వాత మధ్యలో ఒకసారి ఏమైందంటే సడన్గా పీరియడ్స్ అయిపోయినాయి. దెన్ వీ గాట్ సమ్ ఎంతూజియాస్టిక్ ఫీల్ అయ్యాం, మేబీ సమ్ అని చెప్పి. కానీ వన్ మంత్ దాటిన తర్వాత బట్ సేమ్ మళ్ళీ పీరియడ్స్ వచ్చాయన్నమాట. ఆ ఒక్క పాయింట్ మేము డిసప్పాయింట్ అయ్యాం, అంటే తగ్గింది కదా ఇంకా ఏం రాలేదు అన్నట్టు. తర్వాత మేడంని కలిసింది. మేడం చెప్పా, జరిగింది మేడం, మేము బాధపడ్డామని. మేడం ఒకే మాట అనింది, నేను ఒకటే చెప్పా, మీరు ఎదురు చూడొద్దు, ఎదురు చూస్తే మళ్ళీ వసద్ది, కానీ ఎదురు చూసి మీరు బాధపడి మళ్ళీ ఆ అమ్మాయి డిప్రెస్ అయ్యి సమ్ పాజిటివ్ హార్మోన్స్ అనేది డెఫినెట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ దిస్ ప్రాసెస్ అని చెప్పి మేము మళ్ళీ సరే వదిలేసాం. మేడం చెప్పినట్టు సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవుతూ మా వర్క్ మేము చేసుకుంటూ వెళ్ళాం. దీని తర్వాత మళ్ళీ ఇలాగే ఏప్రిల్ ఆ టైంలో మళ్ళీ ఇలాగే జరిగేసరికి నేను మార్చిలో జరిగింది. నేను మిస్సెస్ అడిగింది టెస్ట్ చేసుకున్నాను, నేను వదిలేసి టెస్ట్ అనేది మేడం వాళ్ళు చెకప్ అన్నారు కదా, నెక్స్ట్ మంత్ పోయి చూపించుకున్నాం. ఇప్పుడు మనం టెస్ట్ చేసుకుని మళ్ళీ బాధపడి ఎందుకు ఇదంతా, వదిలేద్దాం, మన హోప్ వస్తుంది అంతే అనుకున్నాము. ఏప్రిల్లో వచ్చాము, మేడం ద్వారా గుడ్ న్యూస్ విన్నాము, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అంటే ఫస్ట్ మంత్ నుండి 9th month దాకా ఎలా ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఈ బేబీకి ఏమేమి మంచి, ఏం తింటే ఏం మంచిది, మెయిన్ థింగ్ ఈజ్ టాక్ టు బేబీ. యాక్చువల్లీ దిస్ టాక్ టు బేబీ ఈజ్ ఏ వండర్ఫుల్ టెక్నిక్. ద ప్రాసెస్ ఈజ్ మెయిన్లీ యాక్చువల్ నేను M9 ఎంప్లాయీని, బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతిలో పనిచేస్తాను. ఈ మధ్యలో ఏమైందంటే ఐ గాట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ నెల్లూరు టు తిరుపతి.
దెన్ మా మిస్సెస్ గూడూరులో పనిచేస్తుంది, ఆమె తిరుపతి ఇస్తా అని చెప్పారు. కానీ నేను కేవలం ఆండాల మేడం దగ్గర చూపించుకోవాలి అదే నమ్మకంతో నేను ఫ్యామిలీ షిఫ్ట్ చేయలేదండి. నేనే తిరుపతి తిరిగాను కానీ అమ్మని పెట్టేశాను ఇక్కడే. తర్వాత ఇక్కడ చూపించుకున్నాము, 9 months ఇక్కడ జరిగింది డెలివరీ. కానీ ఈవెన్ వన్ స్మాల్ థింగ్ మేడం, ఈ విషయం మా మేడం చెప్పింది, డెలివరీ రూమ్లో కూడా సారు మేడము ఫస్ట్ ప్రేయర్ చేయడము, బాబు వచ్చిన తర్వాత అసలు అవన్నీ మా విషయంలో చెప్తాను, నాకే అర్థం కాదు. ఎక్కడ డెలివరీ చేస్తారు కానీ ప్రేయర్ చేసి వచ్చిన తర్వాత మంచి బాబు అని చెప్పి అలా ఎక్కడ చేయరు నాకు తెలిసి. అంటే దే ఆర్ క్రియేటింగ్ సమ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అరౌండ్ పేషెంట్ అనమాట. అది చేయడం కానీ జరిగింది. మళ్ళీ ఇంకొకటి చిన్న ఎగ్జామ్, ఇంకా ఇంకా చెప్పండి చాలా ఉన్నాయి, కొన్ని గుర్తు రావడం నా మనసులో అనుకుంటా వచ్చాం ఈ మాట మాట్లాడాలి కానీ రావట్లేదు. మళ్ళీ ఇంకా ఏంటంటే ఇంకొకటి, మా బ్రదర్ హైదరాబాద్లో ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీరు. మా వదినకి డెలివరీ అయింది. ఆయన ఫెర్నాండెస్ హాస్పిటల్లో హైదరాబాద్ చూపించుకుంటారు. ఫెర్నాండెస్ అని హైదరాబాద్లో ఫేమస్, అక్కడ మీరు ఉంటారు. ఆ నెల్లూరు అనమాట, అక్కడే డెలివరీ జరిగింది. ఒకనొక టైంలో నెల్లూరు రావాలనుకున్నప్పుడు ఆ మేడం షీ హాజ్ రికమెండ్ ఓన్లీ అంటారు మేడం, బికాజ్ మేడము ఆ మేడం ఎక్కడ సంథింగ్ ఫారెన్ కాన్ఫరెన్స్తో కలిశారంట. అప్పుడు మా అన్న చెప్పాడు అనమాట, నేను తెలిసా కూడా రే నాకు కూడా ఆండా మేడమే రిఫర్ చేశారు అక్కడ ఈవెన్ హైదరాబాద్లో కూడా. అప్పుడు ఏమనిపించిందంటే ఆ సర్వీసెస్ అదే ఈ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ మెట్రోస్లో ఇచ్చాయి ఎక్కడెక్కడో బాగోలే, ఇక్కడే ఇస్తున్నారు మనం. కొంతమంది ఇక్కడ నుండి అక్కడికి వెళ్తే బాగుంటుంది, చెన్నైకి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అంటే అంటే నీది లైవ్ నేను చెప్పేది, ఎప్పుడైతే చెప్పారో నాకే అనిపించింది ఇక్కడే ఇస్తున్నారు, అక్కడికి వెళ్ళడం ఎందుకు అని. మళ్ళీ ఇంకా అదేనండి, ఇప్పుడు నాకు బాబు పుట్టాడు. పాప అయినా బాబు అని ఎవరైనా ఒకటే, కానీ బాబు పుట్టాడు. మేము అసలు ఆ పుట్టంగానే వీఆర్ సో హ్యాపీ. టుడే అతనికి పురుడు కూడా చేస్తున్నాము, అంత హ్యాపీగా ఉన్నాము. అంటే మేము 2015 January 2nd ఇప్పటికీ డ్రాస్టిక్ చేంజ్. అండ్ నేను చాలా మంది కొలీగ్స్, అంటే ఇప్పుడు నా కొలీగ్స్ కూడా చాలామంది, కొంతమంది మ్యారేజ్ అయ్యింది కానీ డెలివరీ ప్రెగ్నెన్సీ రావడం డ్యూ టు PCOD ప్రాబ్లం. అంటే ఇది రీసెంట్ అంటే వాళ్ళు అడిగితే చెప్తున్నారు ఇది రీసెంట్గా సమ్ ఫ్యాక్టర్స్ వల్ల, ఎన్నో ఫ్యాక్టర్స్ వల్ల వస్తుందని చెప్పారు, వస్తున్నారు. కాకపోతే మెయిన్ ప్రాబ్లం 100%, 200% ఐ డామ్ షూర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, ఇఫ్ యూ ఫాలో ద ప్రాసెస్ గివెన్ బై ద ఆండాల మేడం అండ్ సార్ అండ్ ద స్టాఫ్, యూ విల్ డెఫినెట్లీ ఓవర్కమ్ ద ప్రాబ్లం. మీరు ఖచ్చితంగా ప్రాబ్లం అవుతారు. PCOD యూ కెన్, PCOD ఏ ప్రాబ్లం అయినా కానీ యూ కెన్ అచీవ్ ఇట్ ఆల్, అది మాత్రం గ్యారంటీ ఇస్తాను నేను. నెల్లూరు అంటే వేరే వాళ్ళు నేను తక్కువ చేయట్లేదు, నాకు తెలిసినంత వరకు ఈ హాస్పిటల్లో మాత్రం ఇట్స్ సమ్ మిరాకిల్, దట్స్ ఇట్. ఈ ప్రాసెస్లో నాకు హెల్ప్ చేసిన మేడమ్స్ కానీ, డాక్టర్స్ కానీ, నర్సులు కానీ, సార్లు కానీ చాలా హెల్ప్ఫుల్ చేశారు మమ్మల్ని. ఎప్పుడు ఒక్కనాడు కూడా ఇలాగా మాకు ప్రాబ్లం అనేది చెప్పట్లేదు ఎప్పటికీ. అది అయిపోయింది, ఇది క్లియర్ అయింది, ఈ క్లియర్ ఇప్పుడు ఈ సిస్టమ్ ఏదేదో ఇప్పుడు క్లియర్ అయిపోయినాయి. నెక్స్ట్ వేరే ప్రాసెస్, మళ్ళీ అండం పెరుగుదల తగ్గింది అన్నారు, దానికి ఇంకో ప్రాసెస్, అలా ఒక్కో స్టెప్ ఒక్క ప్రాసెస్ అంతే, తర్వాత సొల్యూషన్. అంతేగాని దీనికి ఎండ్ అని లేదా, ఈ ప్రాసెస్కి ఈ సొల్యూషను, అలాగా చాలా టీచ్ చేశారు. తర్వాత మీ బాబు ఎట్లా రెస్పాండ్ అవుతుందండి? అది ఎగ్జాక్ట్లీ మేడం, టాక్ టు బేబీ అని మేడం చెప్పారు, అంటే బాబుతో మాట్లాడమని. అదేంటంటే మేడం, ఫస్ట్ మేము వన్స్ 2nd month అనుకుంటే మేడం ఒక సాంగ్ కూడా ఎప్పుడు ఒకే పాట వినమని చెప్పారు బాబుకి. మేము 24 సినిమాలో ఒక పాట లాలీ జోన్, ఆ పాట వినేవాళ్ళము. అది ప్రతిరోజు పండుకునేటప్పుడు కానీ, మధ్యాహ్నం కానీ, ఎప్పుడైనా సరే ఆ పాట పెడితే మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఆ రెస్పాన్స్ అనేది పట్టుకోగానే కలలుతాడు, అట్టు కానీ ఇటు కానీ. మళ్ళీ మా అమ్మ మాట్లాడదు, రే నాన్న వచ్చాడు, ఏమేం చేస్తావు నువ్వు, ఎలా ఉండాలి అని. అంటే ఆ రెస్పాన్స్ అనేది మాకు అర్థమైపోయేది అనమాట. నేను ఫస్ట్ బేసిక్గా చెప్పండి, నేను ఓపెన్గా చెప్తాను, నేను ఫస్ట్లో ఏముందిలే అనేవాడిని, ఏముంది సుష్మి అని. తర్వాత నిజంగా నేను రియలైజ్ అయ్యి నా చేయి పట్టుకుని చూపించింది ఆ అమ్మాయి. నేను టచ్ చేయగానే ఇటు పోవడము, పాట పెట్టి అసలు ఆ మూమెంట్స్ చాలా అసలు. ఇప్పుడు వన్స్ పుట్టిన తర్వాత ఇక్కడ కూడా ఈరోజు కూడా అతను ఏడ్చిన తర్వాత ఆ పాట కానీ పెట్టి నేను కానీ చేయేస్తే విల్ బి స్లీపింగ్, అసలు ఏడవట్లేదు. మేము ఇప్పుడు అదే పాట రోజుకి ఎన్నిసార్లు వింటున్నాము. ఇప్పుడు మా మేడం అయితే ఆమె పాడేస్తుంది, ఆ పాట పాడి పెట్టుకుంటే హీల్ బి సైలెంట్, అంటే సమ్ అకష్టం అయిపోయాడు అతను ఆ విధంగా అనమాట. అలాగనేది దిస్ టాక్ టు బేబీ అనేది కూడా ఇది వన్ ఆఫ్ ది మిరాకిల్, అది ఖచ్చితంగా జరగద్ది. ఇది వేరే దగ్గర నేను ఎక్కడితే చూడలేదు అది. తర్వాత మీకు ఇంకా ఇది అంతా చెప్తున్నారు కదా, 9 months 1 year అయింది కదా మీకు మేడం ఈ ప్రాసెస్ మేడం. అవును మేడం. సో ఈ 9 months అవుతుంది కదా, లేట్ అవుతుంది కదా అని మీకు బాధ అనిపించింది. అదే మేడం, స్టార్టింగ్ లో అనిపించింది,
అది వచ్చిన ప్రతిసారి మాకంటే ఆ బాధ అనిపిస్తుంది. ఇక్కడ రాగానే అదొక మళ్ళీ ఇక్కడ రిలేటెడ్ పాజిటివ్తో పోతాం అనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళు చెప్తారు మాకు ఇక్కడ ఇంకా మీరు వచ్చారు ఒక ప్రాసెస్ ఉన్న ప్రాసెస్ ఫాలో అవ్వండి, యూ విల్ గెట్ ఇట్. అంతేగాని మీరు ఎదురు చూడొద్దు, మీరు మా మీద ఫెయిత్ పెట్టండి, మీ మీద ఫెయిత్ పెట్టండి, అంతే. అదే వాళ్ళం ఖచ్చితంగా అయింది మేడం. అదే మేడం. సో పీరియడ్స్ రెగ్యులర్ అయ్యి సిస్ట్ తగ్గిన తర్వాత బాగా హ్యాపీ. ఎగ్జాక్ట్లీ మేడం. ఫస్ట్ అదే పీరియడ్స్ రాలేదు మేడం. దాని తర్వాత మీరు మా డైలీ స్కాన్స్ చేయడం కానీ మాకు చూపించేవాళ్ళు కూడా అది ఎలా ఉంది ఏంది అనేది. చిన్నగా తగ్గిన తర్వాత వన్స్ పీరియడ్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్ వస్తుందని అనుకున్నాం. అది కూడా కాదు, అది కూడా దానికి అన్నం ఏదో కొన్ని ఉన్నాయి, దానికి మళ్ళీ ప్రాసెస్ ఫాలో అయ్యి చిన్నగా అయిన తర్వాత ఐఎమ్ సెయింగ్ దట్ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ వీఆర్ ఓవర్కమింగ్ దట్ ప్రాబ్లమ్, దట్స్ ఫర్ షూర్. మీరు ఎటువంటి సపోర్ట్ చేసేవాళ్ళు సుస్మిత గారు? నేను మేడం అదే మేడం, నేను అఫ్కోర్స్ నేను సపోర్ట్ అంటే ఇక్కడికి వచ్చేవాళ్ళము, హాస్పిటల్కి వెళ్తాం అంటే నేను ఆఫీస్కి వెళ్దాం, వాళ్ళ అమ్మ వాళ్ళు మాకు ఎవరో తీసుకెళ్తారు. కాకపోతే నేను వస్తేనే అదొక ఫీలింగ్ ఆ అమ్మాయికి, అదంతే. అందుకని నేను మ్యాక్సిమం 2 days మిస్ అయ్యాను మొత్తం పీరియడ్లో, అది కూడా అర్జెంట్ వర్క్. ప్రతిసారి నేను వచ్చేవాడిని, మేము ఇద్దరం కూర్చొని ఇద్దరం మాట్లాడుతుంటే అదొక ఫీలింగ్ ఇద్దరికి పాజిటివ్, అదే ఇతను ఉన్నాడు అని. మళ్ళీ అలాగే ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదొక ఈమె ఆనందం, ఆ ఇద్దరం పాట ఏంట. ఇంకోటి ఏంటంటే మేడం చెప్పేది కథలు, ఎగ్జాక్ట్లీ మేము కథలు బుక్ కొనుక్కొని పంచతంత్ర కథలు రోజుగా కథ చెప్పేవాడిని. అంటే ఫస్ట్లో స్టార్టింగ్ ఎట్ ది ఇనిషియల్ ఐ హ్యావ్ ఆల్సో ఏంది నిజంగా అనుకున్నా అంత వర్కౌట్ లేదు. రాను నేనే నమ్మా, బికాజ్ దిస్ హ్యాపెనింగ్. ఇనిన తర్వాత కదిలేవాడు అలాగా. యాక్చువల్లీ దిస్ అంటే మిరాకిల్ అంతే, ఇంకేం మాట్లాడే. చాలా థ్యాంక్ యూ మేడం. అదే మేడం మీరు నేను ఒకటే చెప్పేది, నేను ఏదో చెప్తున్నాను, దిస్ ఇస్ ఫర్ షూర్. ఖచ్చితంగా ఏ ప్రాబ్లం ఉన్నా మేడం మాత్రం ఖచ్చితంగా ట్రీట్ చేస్తుంది. కాబట్టి దానికి ఒక మెయిన్ నేర్పేది ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి, సొల్యూషన్ విల్ బి డెఫినెట్లీ దేర్, దట్స్ ఫర్ షూర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెయిట్ చేయాలి అనేది తొందరపడితే పని కాదు. అదే మేడం, అవును మేడం, అవును మేడం. దాని గురించి ఏం చెప్పదలుచు? అదే మేడం కరెక్టే, అది కరెక్టే మేడం. ఇప్పుడు వెయిట్ చేయాలి, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అడుగుతారు. అవును మేడం, వాళ్ళు అడుగుతారు, ఎన్ని రోజులు పోతున్నారే. అవును మేడం. ఇప్పుడు కరెక్టే మేడం చెప్పింది. స్టార్టింగ్ నేను హాస్పిటల్ అనగానే మా ఇంట్లో వాళ్ళు అప్పుడు హాస్పిటల్ ఏంద్రా అవద్దులే, ఎందుకు ఆ మందులు ఈ మందులు నువ్వు వాడి అంటే మినిమం ఇప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పెళ్ళి అయితే 1 year కదా వచ్చేసేయాలా, అంటే బయటకు వచ్చేసేయాలా అన్నట్టు ఆ విధంగా ఫీల్ అవుతున్నారు. అలాగా కొంతమంది అడగతంటే ఇంకొక డిప్రెస్ ఫీల్ అటు ఉండింది. కాకపోతే మేమేంటంటే స్టార్టింగ్ అలా ఉన్నాం. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా ప్రాబ్లం ఐడెంటిఫై సంథింగ్ అనేది వీ హ్యావ్ గాట్ కాన్ఫిడెన్స్ అనమాట. అదే ఇదే మనకుంది, వాళ్ళు చేస్తున్నారు, అది క్రియేట్ అయిపోద్ది, ఆటోమేటిక్ మనకు పాప వస్తారు అని చెప్పి మేము అనుకున్నాము. అదే జరిగింది. ఇలాగ నేను ఇందాక చెప్పాం కదా సార్, కొన్నిసార్లు మేము ఎదురు చూసాం మేడం చెప్పినట్టు. ఎదురు చూసి ఎక్స్పెక్టేషన్ రావడం వల్ల డిప్రెస్ అయ్యాం. దానివల్ల అల్టిమేట్ నష్టం మాకే జరిగేది. ఎందుకంటే నెగిటివ్ హార్మోన్స్ మళ్ళీ చేసిన ప్రాసెస్ అంతా ఒక్కసారి మళ్ళీ డిస్టర్బ్ అయిపోయేది ప్రాసెస్. కాబట్టి ఎదురు చూడకుండా విల్ గెట్ ఎ బేబీ, బట్ వీ హ్యావ్ టు ఫాలో ద సొల్యూషన్, అదే ప్రాసెస్. మనం ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ పాస్ అవుతాం, కాబట్టి ఈ చదివితేనే పాస్ అవుతాం, అంతే. చదవకుండా పాస్ అయిపోతే ఎవరు అవ్వలేరు. అలాగే మేము ప్రాసెస్ ఫాలో అయ్యాము, వీళ్ళు చెప్పింది విన్నాము, వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఏదైతే ఉందో అన్ని కళ్ళు మూసుకొని చేసాము. నిజంగా మా మేడం యాక్చువల్గా షీఈ్ సమ్వాట్ మోర్ కాన్సర్న్ అబౌట్ ఈ స్పైసీ ఫుడ్స్ కానీ తినేవాళ్ళం హోటల్స్కి వెళ్ళి. ఈ ప్రాసెస్ తర్వాత వీళ్ళు చెప్పినట్టు మానేసాం. నాకే అనిపించింది ఎందుకు ఇలా అయిపోయామని. దీనివల్ల ఏం జరిగిందంటే కూడా ద బేబీ వెయిట్ కూడా మేడం చెప్పినట్టు పర్ఫెక్ట్ వెయిట్ వచ్చింది మేడం చెప్పినట్టు. అసలు అదే ఈ ప్రాసెస్ ఫాలో అవడం వల్లే, అంతకన్నా ఇంకేం లేదనమాట. మీరు ఫాలో అయిన తర్వాత ఈ డాక్టర్ బేబీ, డాక్టర్ ఆండర్స్ టెక్నిక్ సార్ మీరు ద వే యు ఆర్ ఎంజాయింగ్ విత్ యువర్ చైల్డ్, అవర్ డ్రీమ్ ఈజ్ ఎవ్రీ మదర్ should do this and they should be able to bring a good citizen to this world. Exactly sir. So what is so special about this technique? అంటే మనం అనుకుంటాము అభిమన్యుడు, ప్రహ్లాదుడు వీళ్ళంతా మన పురాణాల్లోనే మదర్స్ హ్యావ్ ట్రైన్డ్ ది చైల్డ్ ఇన్ ద వోమ్. వినేటప్పుడు ఏదో చెప్తుంటారులే స్టోరీస్ అని అనుకున్నాం. సో ఈ గత 30-40 yearsలో ప్రీనేటల్ సైకాలజీ అని ఒక సబ్జెక్ట్ డెవలప్ అయింది. దాంట్లో థామస్ వెర్నీ అని హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు డూ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ దిస్ ఏరియా. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఒక తల్లి అట్లా కూర్చొని ఎక్కడో చూస్తూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆమె అర్థం కాదు ఎందుకు
ఈమె కూర్చొని ఏందో మాట్లాడుకుంటుందంటే అట్ దట్ టైమ్ షీ వాజ్ ప్రెగ్నెంట్. సో ఆ మదర్ని అడుగుతాడు, ఏం చేస్తున్నావు నువ్వు అంటే, నేను నా బేబీతో మాట్లాడుతున్నాను అని. హీ గెట్స్ ఫ్యాసినేటెడ్. ఈజ్ దేర్ ఎనీథింగ్ లైక్ దిస్ అని ఫర్ 2-3 years హీ ట్రావెల్స్ ఆల్ త్రూ ద వరల్డ్. అన్ని కంట్రీస్ ట్రావెల్ చేసిన తర్వాత దట్ వాజ్ స్టిల్ ఎ హైపోథసిస్. హీ బిలీవ్ బేబీతో మనం కమ్యూనికేట్ చేయొచ్చు, బేబీ కెన్ హియర్, బేబీ హ్యాస్ సెన్సేషన్ ఆఫ్ టచ్, బేబీ కెన్ సీ. మనకి మామూలుగా అడల్ట్గా ఏ సెన్సేషన్స్ అయితే ఉంటాయో ఇంక్లూడింగ్ ఎమోషన్స్ ఉంటుందని థియరిటికల్గా ప్రూవ్ చేసి లాట్ ఆఫ్ స్టడీస్ చేశాడు. ఆయనే సబ్సిక్వెంట్గా 30 years తర్వాత రీసెంట్గా రాసిన బుక్స్లో ఇట్ హెస్ బీన్ సైంటిఫికలీ డాక్యుమెంటెడ్. సైంటిఫిక్స్ అంటే మన వాళ్ళు ఊరికే ఒప్పుకోరు కదా. ఈజీ సో మెనీ అదర్ laboratory investigations have proved that child can hear, can see, has sensation of touch, taste, everything in the womb. So ఇక్కడ మేడం గారు ఫర్ ద పాస్ట్ 30 years ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు జస్ట్ టాక్ టు ద బేబీ అంటే ఊరికే మాట్లాడితే వినరు. దేర్ ఇస్ ఎ మెథడ్. మేడము ఆ మెథడ్ని డెవలప్ చేశారు. అంటే ఫస్ట్ ఇనిషియలీ హౌ టు బాండ్ విత్ ద చైల్డ్, దెన్ హౌ టు కమ్యూనికేట్ విత్ ద చైల్డ్, తర్వాత చైల్డ్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎట్లా చూడాలి. అది ఇన్ఫ్యాక్ట్ ఒక బుక్ కూడా రాస్తున్నారు. మేబీ ఇన్ 2-3 months ఇట్ విల్ బి రిలీజ్డ్. డాక్టర్ రాండాల్స్ టెక్నిక్ ఆఫ్ టాకింగ్ టు బేబీ. సో తప్పకుండా ఇది రీసెంట్గా గత 2 రోజులుగా పద్మావతి మహిళా విద్యాలయం నుంచి స్టూడెంట్స్ చాలామంది వచ్చి హూ ఆర్ యంగ్స్టర్స్. సో వాళ్ళందరికీ ఇది చెప్పినప్పుడు ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ రివల్యూషన్ ఫర్ దెమ్. ఎందుకంటే ప్రాస్పెక్టివ్ మదర్స్, ఎవ్రీ మదర్ ఆర్ ఎవ్రీ ఉమెన్ హూ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ మదర్ ఈ విషయాలన్నీ తెలుసుకుంటే రేపు పుట్టబోయే పిల్లలందరూ వాళ్ళ క్యారెక్టర్ బిహేవియర్ మంచిది. సో లెట్ us హోప్ మీలాగా చాలామంది చేసిన వాళ్ళు వీ మే బీ ఏబుల్ టు చేంజ్ దిస్ సొసైటీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ అనదర్ 2 decades. సో మీ పిల్లలంతా ఏమవుతారో మాకంటే ముందు కనిపిస్తూ ఉంటారు కదా. సో బికాజ్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హ్యావ్ కమ్ టు దిస్ హాస్పిటల్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలామంది ఆ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తారు, ఎందుకంటే మేము చెప్పిస్తాం కాబట్టి. సో దో ఇట్ మే స్టార్ట్ విత్ డిస్బిలీఫ్, మీరు చెప్పినట్టు ఇవన్నీ జరుగుతాయా లేదా అని స్టార్ట్ అయినా కానీ, బికాస్ దిస్ హ్యాస్ బీన్ వెల్ డాక్యుమెంటెడ్ దే విత్ ఆల్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్, జస్ట్ లైక్ దట్ ఏదో హియర్సే కాదు. అండ్ వీఆర్ ఆల్సో సీయింగ్ ద రిజల్ట్స్. ఇప్పుడు మీరు స్వానుభవం మీరు షేర్ చేసుకున్నారు ఇక్కడ, అది మీ మనసులో నుంచి వచ్చింది అంతే కదా. సో బేబీ ఆ సాంగ్ పెట్టినప్పుడే నిద్రపోతున్నాడు, గొడవ చేస్తుంటే ఆపేస్తున్నాడు అనే విషయము ఇట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. సో అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎగ్జాజరేషన్. సో బ్లూ ప్రింట్ అయినా ఓకే, సమాజంలోకి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్, సొసైటీ ఇవంతా మన క్యారెక్టర్ని మౌల్డ్ చేస్తారు. కానీ బ్లూ ప్రింట్ ఈజ్ వెరీ బ్యాడ్ అనుకోండి, మనం చెప్పే విషయాలు, వినే విషయాలు. ఇంకోటి కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఈవెన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి, ఐ థింక్ జిజాబా ఈజ్ వన్ గ్రేట్ ఎగ్జాంపుల్. సో దో షీ వాజ్ నాట్ ఇన్ఫర్టైల్, ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ కాకముందు షీ డిసైడ్స్, షీ టేక్స్ ఎ డెసిషన్, నేను కొడుకునే కంటాను, కొడుకుని ఎంపరర్ని చేస్తాను. సో స్వోర్డ్ ఫైటింగ్ ఎవ్రీథింగ్ జిజాబాయి టీచర్స్ శివాజీ హిస్టరీ ఇది. సో అట్లా ఎవ్రీ ఉమెన్ అండ్ ఎవ్రీ మదర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ షుడ్ రీడ్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ ది చైల్డ్. ఇప్పుడు పిల్లలు ఇంక్విజిటివ్నెస్ ఉంటుంది, పెద్ద కొద్దీ వాళ్ళు కంటిన్యూస్లీ దే కీప్ ఆన్ ఆస్కింగ్. మేమంతా కూడా వీ హ్యావ్ గాన్ త్రూ చైల్డ్హుడ్. కథ ఉంటే చెప్పు అని అంటాం మనం. అప్పుడు మనం ఏదో సినిమాలో సీరియల్స్ ఏం లాభం. దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ థింగ్స్ ఇన్ ది సొసైటీ విచ్ విల్ మౌల్డ్ ది క్యారెక్టర్ ఆఫ్ ది చైల్డ్, అండ్ దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఆల్సో. సో క్రైమ్, వైలెన్స్, ఇంకా మీకు
చెప్పాల్సిన అవసరం ఉంది. రాంగ్ ట్రాక్ చాలా దూరం వెళ్ళిపోయి ఉన్నాం మనం, సొసైటీ యాజ్ ఎ హోల్. సో అట్ సమ్ పాయింట్ వితౌట్ ఎనీ బడ్జెట్, ఇప్పుడు ప్రతిదానికి డబ్బులు ఖర్చు, కానీ నో మదర్ వుడ్ లైక్ టు హ్యావ్ క్రిమినల్ యాజ్ దర్ చైల్డ్. ప్రతి తల్లి కూడా నాకు మంచి బిడ్డ ఉండాలి, వాడు నోబెల్ అవార్డెడ్ కావాలి, లేకపోతే మంచి సింగర్గా ఉండాలి, లేకపోతే మంచి స్పోర్ట్స్మెన్ కావాలి, గొప్పగా ఉండాలనే కోరుకుంటారు. కానీ వాడు రౌడీ అయి ఉండాలి, క్రిమినల్ అయి ఉండాలని ఐ డోంట్ థింక్ ఎనీ మదర్ విల్. ఈవెన్ ఇప్పుడు రౌడీ క్రిమినల్స్ అయి ఉండే వాళ్ళ తల్లులు కూడా దే వుడ్ నాట్ హ్యావ్ డిజైర్. సో దిస్ ఈస్ ద రైట్ టైం బిఫోర్ ప్రెగ్నెన్సీ. యూ హ్యాడ్ ఎ చైల్డ్ బై చాయిస్. నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తే దేర్ ఇస్ నో చాయిస్. వచ్చింది, డెలివరీ అయిపోయాము, 9 నెలలు అయిపోయింది. ఆ తర్వాత వీ రియలైజ్ పిల్లలు లేట్ అయ్యారు, పిల్లలు కావాలి అనుకున్నప్పుడు దేర్ ఇస్ ఎ చాయిస్. ఎటువంటి పిల్లలు కావాలి అని యూ కెన్ ఆల్వేస్ ప్లాన్. సో సంథింగ్ గోయింగ్ బియాండ్ యువర్ ట్రీట్మెంట్. పిల్లలు పుడతారా అనేది ఇమ్మెటీరియల్, అది ఎట్లాగో పుడతారు ఇవన్నీ సరిగ్గా చేస్తే. కానీ ఎటువంటి చైల్డ్ ఉండాలి అనే డ్రీమింగ్ అండ్ ఇమాజినేషన్, అది అంటే మనకు కావాల్సింది మనం కొనుక్కున్నట్టు, అంతే కదా. మనకు కావాల్సింది మనం సాధించుకున్నట్టు. నార్మల్గా వచ్చే వాళ్ళకి మీకు అదే తేడా. నార్మల్గా వచ్చే వాళ్ళకి ఓకే, ఆఫ్టర్ సడన్ మ్యారేజ్ అయింది, 2 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది, అది కంటిన్యూ అయింది, అది డెలివరీ అయిపోయింది. ఇట్స్ నాట్ బై చాయిస్. నౌ ఇట్ ఈస్ బై చాయిస్. అది ఐ థింక్ లేట్ అయిందని బాధపడేదానికంటే కూడా ప్రతి ప్రాబ్లంలో కూడా దిస్ అన్ ఆపర్చునిటీ. ఐ ఫీల్ దట్ యూ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సో లేట్ అయిందని బాధపడేదానికంటే కూడా లేట్ అయింది కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాల్సి వస్తుంది, తెలిసే అవకాశం ఉంది. తెలుసుకొని దానివల్ల మ్యాక్సిమం మీరు బెనిఫిట్ పొందారు అని అంటే యు ఆర్ ఫార్ బెటర్ దెన్ యువర్ పియర్స్. ఓకే, గబగబా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి, మీ బిడ్డకి, బికాస్ యూ హ్యావ్ ఎ వెరీ ప్లాన్డ్ బేబీ, యు ఆర్ ఫార్ సుపీరియర్ పేరెంట్స్ అండ్ ఎ బెటర్ చైల్డ్. థ్యాంక్ యూ. మోడ్ సార్, ఇందాక సార్ చెప్పినట్టు కొన్ని గుర్తొచ్చా నాకు. ఇలాగా టాక్ టు బేబీ అన్నారు కదా, ఇలాగ కొన్ని విషయాలు కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా చిన్న తలనొప్పి ఏమన్నా బాగాలేకుండా వచ్చి వర్క్ ప్రెషర్, మాకు క్యాషియర్ వర్క్ ప్రెషర్ ఉన్నా కానీ మేడం చెప్పినట్టు, మేడం ఇక్కడ అనేవాళ్ళు మీరు నాకు చెప్పలేదు, మీకు మీ బేబీతో మీరు చెప్పుకోండి, అది మేడం చెప్పేవాళ్ళు. సేమ్ నిజంగా చెప్తున్నాను, రీసెంట్లీ టు డిమానిటైజేషన్ ఈ 500,000 నోట్స్ వల్ల షీ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రెషర్ బీయింగ్ హెడ్ క్యాషియర్ అన్నమాట. అప్పుడు నిజంగా నేను చెప్పా ఈ గో ఫర్ మెటర్నిటీ లీవ్ అనేసాను నేను సార్. కాకపోతే ఆ మాట చేయలేదు, పని చేసింది 15 days. ఎందుకంటే నాకు ఒకటే చెప్పింది, నేను నా బేబీకి చెప్పుకుంటున్నాను, రే అమ్మకి పని ఉంది, నాకు సపోర్ట్ చేయి. రియల్లీ ఐఎమ్ సేయింగ్ దిస్ ట్రూత్. నాకు నీళ్ళు వస్తుంది నిజంగా చెప్పింది. నేను చెప్పినా కానీ ఆ అమ్మాయి లేదు, పని చేసింది. కానీ షీ సక్సెస్ఫుల్. నవంబర్ 30th దాకా పని చేసింది. రోజు 10 నుండి ఈవినింగ్ నైట్ దాకా కూడా పనిచేసింది, ఏమీ కాలేదు. ఏంటంటే ఇలాగే నేను మధ్య మీద ఫోన్ టెన్షన్ పడేవాడిని, ఆమె నువ్వేం పడవు, నా బేబీ నాకు సపోర్ట్ చేస్తావు. రోజు మార్నింగ్ నేను చెప్పుకుంటున్నా, నాన్న అమ్మకి పని ఉంది, నువ్వు సపోర్ట్ చేయి. నా బేబీ మేడం అస్సలు ఏమీ రాలేదు మేడం. నేను ఈవినింగ్ 9కి ఇంటికి వస్తే పని చూసుకొని కూడా ఆయన హ్యాపీగా నాతో కథలు చెప్పుకుంటా, పాటలు పాడుకుంటా ఉండేది. ఇందుకేం అనిపించదు, నాకేం అనిపించదు, నా బేబీ నాకు సపోర్ట్ చేసి. తలనొప్పి వస్తున్నా ఏమొచ్చినా ఇక్కడ మేడం ఏమనేవాళ్ళు, టాబ్లెట్స్ ఏం లేదు, నీ బేబీకి నువ్వు చెప్పుకో అంతే. ఇలాగే కొన్ని సెషన్ మెయిన్ ఇంకోటి ఏంటంటే వీడియోస్ అండి. మేడం ఇచ్చిన వీడియోస్ బిఫోర్ ప్రెగ్నెంట్ కానీ ఆఫ్టర్ ప్రెగ్నెంట్ కానీ చాలా హెల్ప్ఫుల్ చేసి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, కొంతమంది మీకు ఇలాగా కొంతమందికైనా పాజిటివ్ వచ్చి ఉండొచ్చు, ఇలాగ మాకు పాజిటివ్ చాలా వచ్చాయండి. ఇప్పుడు మేడం ఒక ఎగ్జాంపుల్ నేను కొన్నిసారి సెషన్ మిస్ అయితే నాకు వచ్చి ఆ సెషన్ చెప్పేది, ఏం జరిగింది సెషన్ కూడా నాకు చెప్పేది ఇంట్లో కూర్చొని. ఒక టీచర్ గారు ఎవరో 9th month అంట, యాక్చువల్లీ షీ గాట్ సమ్ పోస్టింగ్ ఎట్ విజయవాడ సంథింగ్, షీ హ్యాస్ టు జాయిన్ బట్ డేట్ ఈజ్ ఆల్రెడీ డ్యూ. అప్పుడు ఇలా మేడం ఏం చెప్పంటే, నువ్వు నీ బేబీకి వన్స్ జాయిన్ అయితే షీ కెన్ టేక్ మెటర్నిటీ లీవ్, వితౌట్ జాయిన్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అప్పుడు మేడం ఏం చెప్పారంటే, నువ్వు నీ బేబీకి చెప్పుకో, అమ్మా నేను అక్కడికి వెళ్ళొస్తున్నాను, అక్కడ జాయిన్ అయ్యి వచ్చేసిన తర్వాత మనకైతే నో ప్రాబ్లం. ఈవెన్ జాయిన్ అయిందంట, వచ్చిన వెంటనే డెలివరీ అయింది, దెన్ షీ గాట్ మెటర్నిటీ లీవ్. ఇది నాకు తెలియదు, ఆమె సెషన్కి వెళ్ళి నాకు చెప్పింది అనమాట. ఇలాగే ఇలా కొన్ని ఇప్పుడు నేను ఎలా చెప్తాను, ఇలాగే ముందు ప్రెగ్నెన్సీ ముందు ఏం ఫాలో వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, ఇలాగ మాకు ఇలా జరిగింది, ఇలా ఫాలో ఇలా అలాగే చెప్పింది. ఇది పర్ఫెక్ట్. అదే మీరు చెప్పినట్టు వన్ మోర్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు సే ఇస్ దేర్ ఆర్ అబౌట్ 250 వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో.
సో ఇది వన్ డేలో జరిగిన వర్క్ కాదు. 30 years ఆఫ్ డే అండ్ నైట్ వర్క్ ఆఫ్ అవర్స్ ఇస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు దిస్ వీడియోస్. ఊరికే ఏదో చూసాం, సినిమా చూసాం అనుకున్నట్టు కాదు. ఈ వీడియోస్ ప్రొడ్యూస్ చేయాలి అని అంటే 30 years కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే యూ హ్యావ్ టు గెయిన్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత పేషెంట్స్ చెయ్యాలి, మనం చెప్పాలి, వాళ్ళు నమ్మాలి, వాళ్ళు చేయాలి, వాళ్ళ అనుభవాలు చెప్పిన విషయాలు. సో అందువల్ల ఏంటంటే మీరు ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇక్కడికి ఫర్టిలిటీ కొరకు ట్రీట్మెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దాని ఒక సీరియస్ ఇంపార్టెంట్ యాక్టివిటీగా తీసుకొని ఎవ్రీడే ఒక వీడియో అట్లీస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చూడండి. అదర్ టైంలో ఇండివిజువల్గా చూసే అవకాశం ఉంటే చూడండి. బట్ కలిసి చూసినప్పుడు ఏంటంటే దే విల్ బి లాట్ ఆఫ్ డిస్కషన్. సో ఏం చెప్పారు, ఎలా చెప్పారు, అది మనం చేస్తున్నామా లేదా అనేది. దట్ గోస్ ఏ లాంగ్ వే. ఆడియో విజువల్స్ అనేది దే విల్ హ్యావ్ ఎ వెరీ పవర్ఫుల్ ఇంపాక్ట్. సో అంతేకాకుండా ఎవ్రీ మంత్ వీ అప్లోడ్ 3-4 వీడియోస్. దానికి సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోండి. ఆండాల్ ఫర్టిలిటీ ఛానల్ అని యూట్యూబ్లో పోయి చూడండి. ఇక్కడ వస్తే యాప్స్ కూడా వేస్తారు. తర్వాత నెట్ ఫెసిలిటీస్ లేని రూరల్ ఏరియాస్లో, విలేజెస్లో కూడా మన మెమరీ కార్డ్ అని తెచ్చుకుంటే మెమరీ కార్డులో వేసేసి. నౌ టెక్నాలజీ ఈజ్ సో అడ్వాన్స్డ్. ప్రపంచంలో మనం ఎక్కడ కూర్చొని ఈ వీడియోస్ చూడాలన్నా కానీ చూసే అవకాశం. పాతకాలంలో అయితే కొన్నిసార్లు ఇవన్నీ వచ్చినప్పుడు నాకే వండర్ అనిపిస్తుంది. మనం ఈరోజు ఒక 50 మంది 100 మందితో మాట్లాడగలం, లక్షల మందితో ఇప్పుడు మాట్లాడగలం. వన్స్ యూ గో ఇన్ టు ది యూట్యూబ్ యు ఆర్ యాక్సెస్డ్ బై లాక్స్ ఆఫ్. సో దట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ గ్రేట్ హ్యాపీనెస్. కమ్యూనికేషన్స్ బాగా పెరిగినప్పుడు మీరు అయితే ది యూటిలైజ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వీడియోస్. మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు చాలా విషయాలు ఏం చేయాలనేది అర్థమవుతుంది. చాలామంది పేషెంట్ ఎక్స్పీరియన్సెస్ కూడా నేను పెద్దగా చదువులేని వాళ్ళు కూడా రిపీటెడ్గా వీడియోస్ చూసిన తర్వాత దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ హ్యావ్ గాన్ అప్. వాళ్ళు ఏం చేయాలో అర్థమైంది. తర్వాత సులభంగా అర్థం. థ్యాంక్ యూ.